విజయవాడ వరదలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆపరేషన్ బుడమేరు మొదలైంది. ఇప్పటికీ ముసాయిదాను అధికారులు సిద్ధం చేశారు. పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలతో పాటుగా ఆ ప్రాంతంలో తీసుకోవాల్సిన చర్యలపైన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రధానంగా బుడమేరు పరివాహక ప్రాంతంలో ఆక్రమణలను తొలగించడం పైన ప్రభుత్వం పూర్తి సమాచారం సేకరిస్తుంది. ఆక్రమణ తొలగింపు వేళ ఎలాంటి చర్యలు తీసుకోవాలని, న్యాయపరంగా వచ్చేటటువంటి సమస్యలపైన కూడా చర్చలు చేస్తోంది ప్రభుత్వం. వాటిని ఆక్రమించిన వారిని, తెలియక ఆ ప్రాంతంలో స్థలాలు కొన్నవారిని పిలిపించి మాట్లాడి సామరస్యంగా ఈ యొక్క సమస్యకు ముగింపు పలకాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇక పటిష్ట చర్యల భాగంగా ఈ వాగు ప్రవాహం సాఫీగా సాగేందుకు గాను ఎక్కడికక్కడ కలవట్టుల నిర్మాణం చేపట్టనున్నారు. బుడమేరు గండ్ల పటిష్టతకు అన్ని చర్యలు తీసుకోనున్నారు. ఆక్రమణలను తొలగించడంతో పాటు ఈ వాగు గట్లను బలోపేతం చేయడం ఈ ఆపరేషన్ యొక్క లక్ష్యం. దీర్ఘకాలిక చర్యల విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు జలవనరుల శాఖతో ఇప్పటికే చర్చించారు. పలు నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇక బుడమేరుకు వచ్చే వరద నీరు 15,000 క్యూసెక్కులుగా ప్రభుత్వం అంచనా వేస్తోంది. అసాధారణ రీతిలో భారీ వర్షాలు పడడంతో ఈసారి మాత్రమే బుడమేరుకు రికార్డు స్థాయిలో 45,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో బుడమేరుకు దాదాపుగా 37,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చినా తట్టుకునేలా విస్తరణ పనులు మొదలుపెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికోసం డిపిఆర్ రూపొందించాలని నిర్దేశించారు. బుడమేరులో బలహీనంగా ఉన్న గట్లను ముందుగా గుర్తించాలన్నారు. వాగుకు గండ్లు పడిన చోట రిటైనింగ్ వాల్ను నిర్మించాలని నిర్ణయించారు.